మన హెయిర్ని లాంగ్గా థిక్గా రీగ్రో చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్లే సాధ్యమవుతుంది. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. హెయిర్ ఫిజికల్ బ్యూటీయే కాదు, బట్ చాలా పవిత్రమైనది. హెయిర్లో మన ప్రాణశక్తి, మెమరీస్ అండ్ ఇంటెన్షన్స్ స్టోర్ అయి ఉంటాయి. వేదాలలో ఎలా చెప్పారంటే స్ట్రాంగ్ బోన్స్ అంటే స్ట్రాంగ్ హెయిర్ ఉంటుందని. అందుకే మన ఋషులు ఇలా చెప్పారు, హెయిర్ గ్రోత్ ప్రాణశక్తి మీద, జీవశక్తి మీద, మెంటల్ స్టేట్ మీదనే డిపెండ్ అయి ఉంటుందని. మన ఋషులు కానీ సన్యాసులు కానీ బ్రీతింగ్ మీద, సైలెన్స్గా ఉండటం మీద, ఇంకా ఇంటెన్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. మనం లాస్ట్ వీడియోలో వాటర్ క్యారీస్ మెమరీస్ అని చెప్పుకున్నాం కదా. సో అదే టెక్నిక్ని ఇక్కడ వాటర్ని బ్లెస్ చేసి తాగొచ్చు. ఆ బ్లెస్డ్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అఫర్మేషన్స్ చేసుకొని ఆయిల్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. కోమ్ చేసేటప్పుడు కూడా మనం అఫర్మేషన్ వాడుకోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ వితౌట్ యాక్షన్ ఎప్పుడూ వర్క్ అవ్వదు. సో వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ యాక్షన్. హెయిర్ మన సహస్రార చక్రకి లింక్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే స్ట్రెస్ అవుతామో, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయో, భయంలో ఉన్నా లేక మన ప్రాణశక్తి బ్లాక్ అయిపోతుంది. ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది. సో ఎక్కువగా దేనికి రియాక్ట్ అవ్వకండి, ఓన్లీ రెస్పాండ్ అవ్వడం మాత్రమే నేర్చుకోండి. ఇది కూడా ఒక రీజన్, మన పూర్వీకులు మంచి హెయిర్ ఉండటానికి కారణం. నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. మీకు నచ్చిన హెయిర్ పిక్స్ కానీ, లేకపోతే డైలీ ఇంత లావుగా ఉండాలి, ఇంత ఒత్తుగా ఉండాలని మనకు ఒక ఇమేజ్ ఉంటుంది కదా. సో ఆ పిక్ని మీరు మీ ఫోన్లో లైక్ పెట్టుకుంటే ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ప్రాపర్గా ఫుడ్ ఇంటేక్ చేయండి. ఎందుకంటే ఫుడ్ బాగా తింటేనే ప్రోటీన్ మనకి బాగా అందుతుంది. ఏది కూడా మీరు తిన్నా కూడా కాన్షియస్గా తినండి. అప్పుడే మన బాడీ ఆ ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్, ఆయిలింగ్, మంచి ఆయిల్ యూస్ చేసుకోండి. నేను కూడా లాస్ట్లో నేను వాడే ఆయిల్ మీకు చెప్తాను. సో అది మీకు నచ్చితే మీరు కూడా వాడుకోవచ్చు. మీరు ఏది చేసినా కూడా అఫర్మేషన్స్ మీకు నచ్చినవి పెట్టి వాడుకోండి. సో ఇది నేను యూస్ చేసే ఆయిల్ అన్నమాట. దీంట్లో రోజ్మెరీ ఇంకా చాలా హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయితే స్పాన్సర్ కాదండి. థ్యాంక్ యూ సో మచ్.